పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న అమరజీవి జలధార పథకం అమలుపై మంత్రి చర్చించారు. ఆయా పథకంలో చేపట్టే పనులపై పూర్తి స్థాయిలో ఆరా తీసి ఏజెన్సీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటింటికి సురక్షిత తాగునీరే లక్ష్యంగా ఆయన అధికారులకు సూచనలు చేశారు. క్వాలిటీ వాటర్ విలేజ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అంచేత మ్యాక్సిమం ఫేజ్ 2 వచ్చి ఏలూరు కాన్స్టిట్యున్సీ అవి కవర్ అవుతాయి సార్. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏంటంటే సార్ మొత్తం ఎస్టివేల్ 155 ఎంఎల్డీ సార్. ఇక్కడ నుంచి మనకి 2 సెగ్మెంట్స్ కింద పైప్ లైన్ డివైడ్ అవుతుంది సార్. మనకి సెగ్మెంట్ 1 నుంచి మన కాన్స్టిట్యున్సీ నర్సాపురం పోతుంది సార్. గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలామంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో, ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ జంతు మానవ కళేబరాలతోటి రైలు చెరువులతోటి ఇట్లా కలుషితమైనటువంటి నీరే ఈవేళ గోదావరి డెల్టాకు శరణ్యమైనటువంటి స్థితిలో అనేక వేల మంది లక్షల మంది ఈవేళ క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలుషితం లేనిటువంటి నీరు గోదావరి డెల్టా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ గోదావరి ఎగువని అంటే ధవళేశ్వరం ఏదైతే విద్యేశ్వరం ఏదైతే ఉందో ఆ విద్యేశ్వరం దగ్గరే అక్కడే ఒక ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ బెడ్ అక్కడే ఏర్పాటు చేసి అక్కడ గోదావరి నుంచి ఇంటేక్ వెల్ పెట్టి అక్కడి నుంచే గోదావరిలో నీరు తీసుకుని అక్కడే సంపులు ఫిల్టర్ అంటే గోదావరి ఎగువనే కలుషితం లేనిటువంటి నీరుని ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ చేసినటువంటి నీటిని విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా అంటే ఇటు నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, అదేవిధంగా తణుకు, భీమవరం, ఉండి ఈ రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి గ్రామానికి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీటిని పంపించేటువంటి అమరజీవి జలధార కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడమైనటువంటి విషయం గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలామంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో, ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ జంతు మానవ కళేబరాలతోటి రైలు చెరువులతోటి ఇట్లా కలుషితమైనటువంటి నీరే ఈవేళ డిప్యూటీ సీఎం పవన్